ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ వస్తున్నారు. మరొకవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ కీలక సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు సీఎం జగన్. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అయితే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తా ఉన్నది. ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనాడు. అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతుకుతే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ప్రజలు ఎంత దారుణమైన తీర్పిచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు నాయుడు తోడు ఆయన దత్తపుత్రుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కీలక భేటీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఏదైతే మరి ఇన్ఛార్జీలకు సంబంధించి కానీ అటు మండల స్థాయి అధ్యక్షుడు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇది ఒక లాస్ట్ భేటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో క్యాడర్కి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 సభలు సిద్ధం అంటూ కూడా 3 సభలు నిర్వహించినటువంటి లక్షలాది మంది ప్రజలను కూడా పెద్ద ఎత్తున చేర్చి ఏదైతే మరి ఎన్నికలకి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 సభలు అయిపోయినటువంటి నేపథ్యంలో మరో సభ కూడా మరి మేదర్మెట్లో
పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఇక ఈరోజు కీలక భేటీ అంశాలు చర్చకు రానున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు ఇన్ఛార్జీలకు కానీ అభ్యర్థులకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలకి పూర్తిగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. ఏదైతే మరి వార్డు స్థాయికి సంబంధించి విలేజ్ స్థాయికి సంబంధించి కూడా మరి ఎన్నికల్లో ఎలా ముందు అడుగు వేయాలి, ఏదైతే ఎన్నికల జరుగుతున్నటువంటి సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా మరి క్యాడర్కి ఈరోజు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగానే క్యాడర్కి పూర్తి స్థాయిలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ముందుకెళ్ళాలి, అభ్యర్థుల పనితీరు, అదేవిధంగా ఇప్పటి వరకు 58 నెలలుగా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల పేరుతో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అదైతే మరి సచివాలయంలో ఉన్నటువంటి కన్వీనర్లు కూడా పూర్తిగా ఈ సమావేశానికి హాజరైనప్పటికీ పూర్తి స్థాయిలో క్యాడర్కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సచివాలయాలకు సంబంధించినటువంటి బూత్ కన్వీనర్లకు కూడా పూర్తిగా కూడా ప్రజలు సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా ఇప్పుడు ఏదైతే మరి ఇప్పటికే అటు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించి కూడా ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసినటువంటి నేపథ్యంలో అదే ఏదైతే మరి జాబితా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీని అటు అన్నదిగా ఏదైతే మరి ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి కూడా ఒక క్యాడర్కి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఏదైతే ఈ కీలక భేటీ తర్వాత కూడా ఎన్నికలకి కొంత దూకుడు పెంచింది వైసీపీ. ఇప్పటికే 7 జాబితాలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసమ్మతి వర్గాలను కూడా చల్లబరిచినటువంటి నేపథ్యంలో అసమ్మతి వర్గాలకు సంబంధించి కానీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా కూడా క్యాడర్కి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అటు వైసీపీని ఎదుర్కొనే విధంగా టీడీపీ జనసేన కూడా మరి ఇద్దరు ఉమ్మడి బహిరంగ సభ కూడా రేపు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇది ఏదైతే మరి ఎన్నికల శంకారాము 2 పార్టీలు పూరించినటువంటి నేపథ్యంలో అటు మౌలిక సదుపాయాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు వైసీపీ ఎలా అందించింది, ఈ 58 నెలలుగా కూడా అందించినటువంటి అనేక పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళి మరోసారి గెలుపులో తీసుకురావాలి. ఏదైతే వై నాట్ 175 అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా నిన్న కుప్పం సభ కూడా చూసాం. కుప్పంలో ఏదైతే మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి విషయంలో కానీ చంద్రబాబు ఏం చేయలేదు, టీడీపీ ఏం చేయలేదని కూడా ప్రజల్లోకి ఒక నమ్మే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి రానున్న రోజుల్లో రాజకీయ వాతావరణం ఏపీలో కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కీలక భేటీ తర్వాత ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ కన్వీనర్లు మండల స్థాయి అధ్యక్షుడు అదేవిధంగా బూత్ కన్వీనర్లు పూర్తి స్థాయిలో మరి ఎన్నికలకి సిద్ధం ఖచ్చితంగా అయ్యారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, మంగళగిరి నుండి.